సరేనా? కన్నయ్య మా ఇంటికి వచ్చాడు. నేను గుడ్డిదాన్నేం కాదు. చిన్నమ్మ అబద్ధం చెప్పొద్దు. కన్నయ్య మా ఇంటికి వచ్చాడు. అదే నేను చెప్పేది నిజం. అబద్ధం ఆలోచనవుతుంది. అదే కన్నయ్య మా ఇంటికి వచ్చాడు. ఆపండి ఇంకా. కన్నయ్య ఎవరింటికి వెళ్ళలేదు. ఎందుకంటే వాడు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ అన్నతో పాటు. చూసుకోండి. రండి. స్వయంగా మీరే చూడండి. ఆలయంలో గంట మోగినప్పుడు మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హారతి గంట మోగినప్పుడు ద్వారాలు మూసేసి మేం వెళ్ళాము. ఏంటక్కా? అప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు కన్నయ్య ఎంత నిర్దోషిలా కనిపిస్తున్నాడో. నా చూపు తిప్పుకోవడం లేదు. ముందు నింద మోపారు, ఇప్పుడు దిష్టి పెడుతున్నారు. కానీ ఇప్పుడు నిద్ర కూడా చెడగొడతారా? అన్ని వేషాలు. త్రుటిలో తప్పించుకున్నాను. నన్నెలా నమ్మమంటారు యశోద గారు? నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. నేను కళ్ళతోనే కాదు, నా పంచేంద్రియాలతో కన్నయ్యని అనుభూతి పొందాను. నన్ను నమ్మండి మీరిద్దరు. అవునవును, నా కన్నయ్య సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదా. అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉంటాడు. అందుకే వాడు ఇక్కడ ఉన్నాడు, మీ ఇంట్లో కూడా ఉన్నాడు. ఇంకా సులక్షణ గారు మీ ఇంట్లోనూ ఉన్నాడు. కానీ లేదు, ఇంకో 4-5 గోపికల్ని పిలవండి మీరు. వాళ్ళతో కూడా చెప్పించండి ఒకే సమయంలో కన్నయ్య వాళ్ళింట్లో కూడా ఉన్నాడని. వెన్న మీ ఇద్దరి ముఖాలకి అంటుకుంది, కాని వెన్న దొంగ అని నా కొడుకుని అంటున్నారు మీరు. లేదు యశోద గారు, ఈ వెన్న కన్నయ్య నాకు తినిపించాడు. స్వయంగా కన్నయ్య నాకు కూడా తినిపించాడు. నిజంగా. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ నాకు తెలీదు యశోద గారు. బయటంతా ఇంత గోలగోలగా ఉందెందుకు? చూస్తుంటే సులక్షణ పిన్ని కస్తూరి గొడవ పడుతున్నట్లుంది. ఇదేంటి? ఇది వెన్న అన్నా. ఇదెక్కడి నుంచి వచ్చింది? ఇది కస్తూరి ఇంట్లోది, ఇదేమో సులక్షణ చిన్నమ్మ ఇంట్లోంచి. నువ్వు వాళ్ళిద్దరి ఇళ్ళకి కూడా వెళ్ళి వచ్చేసావా? ఎవరైనా అంత ప్రేమగా పిలిస్తే మరి వెళ్ళి తీరాల్సిందే కదన్నా. నాకు తెలిసిందల్లా మీ కన్నయ్య నా వెన్నంతా తినేశాడు, కొంచెం కూడా మిగల్చలేదు. కానీ బయట గొడవంతా వేరే కథలాగా అనిపిస్తుంది. నువ్వే స్వయంగా తిని చూడు, రుచితోనే తెలిసిపోతుంది ఇందులో ఎంత ప్రేమ కలిసిందో. దొంగతనంగా తేలేదన్నా, అడిగే తీసుకొచ్చాను. నమ్ము నన్ను. నమ్మండి యశోద గారు, స్వయంగా కన్నయ్య వెన్న తిన్నాడు. ఇంకా బలరాముడికి కూడా తీసుకెళ్తానన్నాడు. నాకు కూడా ఇదే చెప్పాడు కదా, అన్నయ్యకి తినిపించాలని, తీసుకెళ్ళనానని. ఎక్కువ ఆలోచిస్తే ఆలోచనలోనే ఉండిపోతావు. తీసుకో అన్నా. అలాగా? అంటే మీరిద్దరూ అనేది వెన్న దొంగిలించిన తరువాత తను బలరాముడి కోసం కూడా అడిగాడా? తన చేతులతో మీకు వెన్న తినిపించాడు కదా, ఇక మీరు వాణ్ణి ఎందుకు వెళ్ళనిచ్చారు? అదే కదా యశోద గారు, తను అంత ప్రేమగా అడుగుతాడు, కాదని అనలేము. అవునవును, ఈ విషయం అత్తమ్మకు చెప్పి చెప్పి మొత్తం రోజంతా అయిపోయింది. ఇప్పుడు నేను కూడా నమ్ముతున్నాను యశోద.
మా ఇంట్లో కూడా వెన్న దొంగతనానికి మీ కృష్ణుడే వచ్చాడు. ఇవాళ ఇక్కడికి అందరూ వచ్చేశారు. లేదన్నా, ఇంకా అందరూ రాలేదు. జానకి ఇంకా చిన్నది కదా, అలా అనుకునే వదిలేశాను. దాన్ని వాడుకుంది సావిత్రి. అయినా సరే నేనేమీ అనలేదు. కానీ మీ అందరికీ ఎంత ధైర్యం పెరిగిందంటే అందరూ కూడబలుక్కుని అసలేమనుకుంటున్నారు మీరు? అమాయకుడైన నా బాబుపై మీరందరూ కలిసి నిందలు వేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అయినా నింద ఎవరు వేస్తున్నారు యశోదా? కృష్ణయ్య నిజంగానే వెన్న దొంగిలించాడు. అయితే నిరూపించండి. ఇక ఇప్పుడు కన్నయ్య గురించి ఇంకొక మాట మాట్లాడినా సాక్ష్యాన్ని తీసుకురండి, లేదా వాణ్ణి తప్పు చేస్తున్నప్పుడు పట్టుకుని రండి. కానీ యశోద గారు, ఇక ఈ ఇంట్లోకి ఎవరైనా సాక్ష్యం లేకుండా వస్తే వారికి ప్రవేశం ఉండదు. లేదా మీ ఆరోపణని వెనక్కి తీసుకోండి. ఇక ఏ ఒక్కరి మాట వినను నేను. అంతే, ఇక ఏ ఒక్కరి మాట వినను నేను. ఇక మీరు బయలుదేరండి. కన్నా, ఎక్కువైంది. ఇంకా ఈ వెన్న దొంగతనం నువ్వు ఆపాలి. గోపికలు శాంతంగా ఉండరు. నీకు వ్యతిరేకంగా అందరూ ఏదో ఒక పథకం తప్పకుండా వేస్తారు. చూడండి ఇల్లంతా ఎలా చేశాడో. మా ఇంట్లో ఇంకా దారుణం. అసలు ఇదేమీ కాదు, ఇల్లంతా వెన్నపడుంది. దొంగతనం జరుగుతూ ఉంటే మనం పరమానందం గారితో వ్యాపారం ఎలా చేస్తాం? ఇక ధనవంతులు ఎలా అవుతాం? కానీ అసలు సమస్యే, మన మాట నమ్మడానికి యశోదక్కయ్య సిద్ధంగా లేరు. ఆవిడ కోసం సాక్ష్యం ఎక్కడి నుంచి తీసుకురావాలి? కానీ ఎలా? మనం కన్నయ్యని ప్రత్యక్షంగా పట్టుకోవాలి. ఎంత తేలిగ్గా అనిపిస్తుందో అంత తేలిక కాదు తన్ని పట్టుకోవడం. ఎలా అయితే తన కాలుని, తన చెయ్యిని తాకగాని ఏమైందో తెలీదు, అంతా మర్చిపోయాను నేను. తర్వాత నాకస్సలు ఏమీ గుర్తులేదు. ఏం జరిగిందో కూడా తెలీదు నాకు. అరే పిచ్చిదానా, తను చిన్న పిల్లవాడు. ఏదో సిద్ధహస్తుడైన సాధుపుంగవుడు కాదు కదా. సాధుపుంగవుడు అవునో కాదో తెలీదత్తమ్మా, కానీ ఖచ్చితంగా చమత్కారుడే. ఎందుకంటే నాకు కూడా ఇలాగే జరిగింది. చింతించకు చిన్నమ్మా, రెండింతలే ఎక్కువగా లభిస్తుంది. ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చడం పుణ్యంతో సమానం. తేనె కంటే కూడా తియ్యని మాటలతో మాయ చేసేశాడు ఆ కన్నయ్య. నా అనుభవం కూడా వీళ్ళందరితో సమానమేనండి. తను తాకగానే లోకాన్ని మర్చిపోయాను నేను. తెలీదు గాని నా చేతులతోనే వెన్న మొత్తం ఇచ్చేశాను స్వయంగా ఆ నందకిషోరుడికి. అయితే ఇది మాత్రం నిజమే. అతని మురళీనాదంతో సమ్మోహనమైపోయి నేను కూడా తన వైపు ఆకర్షించబడిపోయాను. కానీ మీ అందరూ చెప్తున్నది మాత్రం నాకు కూడా నమ్మకం కలగడం లేదే. మరి యశోదకి ఎలా కలుగుతుంది? కానీ అత్తమ్మ, నిజం మాత్రం ఇదే. నాతో కూడా అచ్చంగా ఇలాగే జరిగింది. తన చేతులతో వెన్న తినిపించి నా మనసును కూడా మాయ చేసేశాడు ఆ వెన్న దొంగ. నాకు కూడా వెన్నను తినిపించి నా మనసును కూడా దోచేశాడు వాడు. అంత మనోహరుడు తను. వీళ్ళందరూ అనుభవించింది అనుభూతి చెందాలని అనుకుంటున్నాను. అందరికందరూ కలిసి ఏదో ఒక చోట సమావేశం అయ్యుంటారు. నిజమే చెప్పావన్నా. ఇప్పుడు గట్టిగానే ఆలోచిస్తూ ఉండుంటారు. అది కూడా నిజమే అన్నా. తను వెన్న దొంగే అయినా దొంగిలించేటప్పుడు ఎంత బాగుంటాడో కదా. ఇలా అయితే ఆ వెన్న దొంగను మీరు పట్టుకున్నట్టే. వాళ్ళ ఉద్దేశం ఒకటే అయి ఉంటుంది. ఇప్పుడు నీకు విరుద్ధంగా వీలైనన్న సాక్ష్యాలను ఎలా పోగు చేయాలి అనేది. కానీ బోల్డన్ని పేర్లు మాత్రం ఇప్పటికే పోగు చేసి పెట్టారు నా కోసం.
కన్నయ్య, నందకిషోర్, మాధవ, మన్మోహన్ ఇంకా మనోహర. వీళ్ళందరూ ఎవరు? ఇవన్నీ నా పేర్లే అన్నా. గోపికలు పెట్టారు నాకు. ఇదెలా సంభవం అసలు? అంతేకాదు, వాళ్ళందరూ నిన్ను ఒకే పేరుతో పిలుస్తుండాలి, వెన్న దొంగ అని. చూసారా అక్కయ్య, ఎంత నిశ్చలంగా కనిపిస్తున్నారో వీళ్ళు. స్వయంగా నారాయణుడి అవతారంలాగా. అరే యశోద, ఏమైంది నీకు? అక్క, ఎంత నిర్దోషులైన పువ్వులాంటి పిల్లలపైన ఎలాంటి నిందలు వేస్తున్నారు అందరూ. వీళ్ళకి హృదయం లేదా అసలు? నారాయణుడి భయం కూడా లేదు. సరేలే, ఇంక ఊరుకో. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నీకు తెలుసు కదా. చాలు, ఇంక ఏడవకు అసలు. నేనేమి ఏడవడం లేదు. నేనెందుకు ఏడుస్తాను అసలు? ఎవరు నా బాబు మీద అబాండాలు వేస్తున్నారో వాళ్ళే ఏడవాలి. కన్నయ్య, బలరామా, లేవండి ఇద్దరు, లేవండి. పదండి, పాలు తాగి శక్తివంతులైపోండి ఇద్దరు. క్షణంలో అగ్నిలా మండిపోవటం, మరో క్షణం చల్లగా శీతలంలా. ఇలాంటి విచిత్ర స్వభావం కలది యశోద. గోపికలు తనతో పెట్టుకోవటమే తప్పు పని. మనం ఏదో ఒక పథకం ఆలోచించాల్సిందే. ఏ ఆలోచనలో మునిగిపోయారందరూ? తన అమాయకత్వంలో, తన మనోహర చిరునవ్వులో, సమ్మోహనపరిచే గుండ్రపు కళ్ళలో, తన తీయటి మాటల్లో. మీరందరూ తన గురించి ఆలోచించి ఏ ధ్యాసలో మునిగిపోతున్నారో అర్థం కావడం లేదు. బయలుదేరారమ్మా వెన్న దొంగను పట్టుకోవడానికి. ఏదో ఒక పథకం ఆలోచించాల్సిందే, తన తీయని మాటల వలలో చిక్కకుండా ఉండడానికి. తన చిరునవ్వుకు మోహితులం కాకుండా ఉండాలి. అన్నిటికంటే పెద్ద సంకటం తన కళ్ళ వల్లే. కానీ ఇదెలా సాధ్యపడుతుంది? తన్ని చూడగానే నారాయణ నారాయణ అని జపం మొదలు పెడదాం. మనస్సు నారాయణుడిలో రమించేస్తే తన మాయ మనల్ని ఏమీ చేయలేదు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, తనని దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకునేదిలా? మనందరి ఇళ్లలో వెన్న దొంగతనం చేసేశాడు కదా, ఇప్పుడు ఇంకెవరింటికి వెళ్తాడు వెన్న దొంగిలించడానికి? మా ఇంటికి. పాలు మొత్తం తాగలేదేంటి కన్నయ్య? గోమాతకి కోపం వస్తుంది. నువ్వెక్కడ చూసి నవ్వుతున్నావు కన్నయ్య? ఒకసారి నేలని చూస్తూ, ఒకసారి ద్వారం వైపు చూస్తూ. గోపికలు వీడికి వ్యతిరేకంగా పథకం వేస్తున్నారు కదా చిన్నమ్మ, దాని గురించి ఆలోచిస్తూ ఉండుంటాడు. అయ్యో, ఎంత పని చేశాను నేను. అంటే మీరిద్దరూ మా మాటలు విన్నారనమాట. గోపికల గురించి మీరేమీ ఆలోచించకండి, వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం.
వద్దమ్మా, మేము పెద్దవాళ్ళం అవుతున్నాం కదా, మా సమస్య మేము చూసుకోగలుగుతాం కదా అన్నా? అవును చిన్నమ్మ, మీ అంత పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మా సమస్య స్వయంగా పరిష్కారం చేసుకోగలము. మీరిద్దరూ ఎందుకు నవ్వుతున్నారు? ఇది నవ్వాల్సిన విషయం కాదు, నిజంగానే మేం పెద్దవాళ్ళం అయిపోయాం. మీరిద్దరూ చాలా పెద్దవాళ్ళైపోయారు. మీకు తెల్ల తెల్ల మీసాలు కూడా వచ్చేసాయి కదా, తెల్లటి వెన్న మీసాలు. మీరిద్దరు ఎంత పెద్దవాళ్ళైనా సరే మాకు మాత్రం మా కన్నయ్యలే మీరు. అర్థమైందా? నువ్వు యశోదాకి ప్రియ సఖివి కదా, నువ్వెందుకు మాకు సహాయం చేస్తావు? ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే కన్నయ్య నిర్దోషి కాదు కాబట్టి. నేను స్వయంగా చూశాను తనని కస్తూరి ఇంటి నుండి వెన్న తీసుకుని వెళ్ళడం. విన్నావా వదినా, నువ్వు నన్ను అబద్ధం చెప్తున్నానన్నా? ఇది మనలో మనం గొడవ పడే సమయం కాదు కస్తూరి. తనకి విరుద్ధంగా అందరం కలిసి ఉండాలి. ఇప్పుడు తర్వాతి దొంగతనం ప్రభావతి ఇంట్లోనే అని ఖచ్చితంగా చెప్పగలం. ఒక ఉపాయం ఉంది, దాంతో కన్నయ్య ప్రభావతి ఇంటికి ఖచ్చితంగా వస్తాడు. నిజంగానా? అంటే నేను అన్నదానికి అర్థం ఏంటంటే తను వస్తాడో రాడో నీకెలా తెలుసు? ఎలా తెలుసా అని మాత్రం అడగకండి, కానీ మీరు వచ్చేలా చేసుకోవాలి. ఏదో విధంగా తనకి మీరు ఆ సమయంలో ఇంట్లో ఉండరని తెలియాలి. ఇంకా అక్కడ బోల్డంత వెన్నుందని కూడా తెలియాలి. అంతే, తనకి తానే తన వల్ల చిక్కుకుంటాడు. హే నారాయణ, కస్తూరి ఉపాయం సఫలం చేయండి. వీళ్ళందరూ అనుభవించింది నేను కూడా అనుభూతి చెందాలని అనుకుంటున్నాను. మరి ఇంకేం, తనని మీ ఇంటికి రప్పించుకునే ప్రయత్నం చేయి ప్రభావతి. ఇక మేమందరం అక్కడ కనిపించకుండా దాక్కుంటాం. తను అక్కడికి రావడం ఆలస్యం, నలువైపుల నుంచి మనం చుట్టుముడదాం. దొంగని ప్రత్యక్షంగా పట్టుకొని యశోద గారి దగ్గరికి తీసుకెళ్దాం. మీ కన్నయ్యే నా వెన్న దొంగలించాడు, దొంగతనంలో పండితుడు. అలాగే వెన్న ఎలా దొంగలిస్తాడంటే అదేదో ఒక కలలాగా దొంగలిస్తాడు. ఇప్పుడు నేను కూడా నమ్ముతున్నాను యశోదా, కృష్ణుడే మా ఇంట్లో వెన్న దొంగతనానికి వచ్చాడని. లోకం కపటం గురించి నా బాబుకి ఏమీ తెలీదు అసలు. అమాయకుడు వాడు. అలాంటి వాడిపై నిందలు మోపడానికి అసలు బుద్ధుందా వీళ్ళకి? అమ్మా, నేను నీకు సాయం చేయనా? సరే, ముందిది అక్కడ పెట్టేసిరా. వెళ్ళు జాగ్రత్తగా. రా. అన్నా, మీరెక్కడికి వెళ్తున్నారు? చూడు, నాకు వెన్న తీయడం కూడా వచ్చు. రా, నీకు కూడా నేర్పిస్తాను. అక్కయ్య, చిన్నమ్మా, కృష్ణ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు కృష్ణ? కళ్ళు తిరుగుతున్నాయి. కృష్ణ, అయి ఆపు, అలసిపోతావు. నువ్వంటే వీడికి చాలా ప్రేమ. నా మీద అంత ప్రేమే ఉండుంటే ఈ పాటికి నా ఇంటికి కూడా వచ్చి వెన్న తినేవాడు. అక్కయ్య సఖులందరిలో ఒక్క నా ఇంటికే రాలేదు. ఇవాళ కూడా తీసుకురాలేదా మీరు? ఏంటది కృష్ణ? నువ్వు చేసే తియ్యటి బెల్లపు పెరుగు. ఇక మీతో నేను అస్సలు మాట్లాడను. మీకు తెలుసు కదా నాకది చాలా ఇష్టమని. మరి తీసుకురాలేదెందుకు? నన్ను క్షమించు కన్నయ్య. అంతలా కోప్పడుకు కన్నయ్య. నువ్వు మా ఇంటికి వచ్చేయ్, నేను తయారు చేసి ఉంచుతాను. తియ్యని బెల్లపు పెరుగు.
మాట తప్పవు కదా? తప్పకుండా. అన్నా, విన్నావా నువ్వు? ప్రభావతి చిన్నమ్మ వాళ్ళింటికి రమ్మంటుంది తియ్యటి పెరుగు తినడానికి. అవునా అండి? మరి అమ్మ బెల్లంతో చేసి పెరుగు తినిపిస్తే నాటకాలాడతావు. ఇప్పుడు చిన్నమ్మ ఇంటికెళ్ళి తినడానికి తయారవుతున్నావు. కస్తూరి చెప్పినట్లుగానే నేను కూడా చేసి చూస్తాను. ఎవరికి తెలుసు, తను వస్తాడేమో. నిజంగా ప్రభావతి, కేవలం నువ్వొక్కదానివే వాడికి నిజంగా ప్రేమని పంచేది. అర్థం కావడమే లేదసలు. ఈ గోపికలందరికీ అసలేమైందో ఏమిటో. అయ్యో నారాయణ, ఈ చిన్నారి కృష్ణుడిపై ఇంత నిందా! ఇదంతా నువ్వే చేస్తున్నావు చిన్నమ్మ, బాగుంది. అయినా అలా ఎలా అంటున్నారు వీళ్ళంతా? అదే కదా, కన్నయ్యకి తెలుసు కదా మా ఇల్లు అందరికన్నా దగ్గరగా ఉందని. కన్నయ్యకి ఇది కూడా తెలుసు. నేను పొద్దున్న పనికి బయలుదేరిపోతే మధ్యాహ్నం వరకు ఇంటికి తిరిగి రానని. తను కస్తూరిలాగానే ప్రవర్తిస్తుంది చూడు. కన్నయ్యకు ఈ విషయం కూడా తెలుసక్కయ్యా. మా ఇంట్లో ఉట్టిన పెట్టిన పెరుగు దింపడానికి నిచ్చెన కూడా అవసరం అంతగా పడదు. ఎన్నిసార్లు నువ్వు మా ఇంటికి రాలేదు చెప్పు? ఏం కన్నయ్యా? తనకి ఈ విషయం కూడా బాగా తెలుసు. మా ఇంటి నుండి ఎవరైనా పారిపోవాలనుకుంటే బోలెడన్ని ద్వారాలు కిటికీలు తెరిచుంటాయని. దొంగ ఎటు నుంచైనా పారిపోగలడు. అయినా నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? అదే కదా అక్కయ్య, నిజంగా దొంగతనం చేయాలనుకుంటే అందరికన్నా ముందు మా ఇంటికే రావాలి. మరి ఇదే విషయం గోపికలందరికీ ఎవరు చెప్పగలరు? మీరేం విచారించకండి అక్కయ్య. నేను పొద్దున్న పనికెళ్ళినప్పుడు అక్కడ అందర్నీ పట్టుకొని బాగా అర్థమయ్యేలా చెప్తాను. దీనికి మధ్యాహ్నం అంతా అక్కడే ఉన్నా పర్వాలేదు. అక్కయ్య, మీకు అక్కడి నుంచి ఏమైనా తేవాలా? నాకేమక్కర్లేదు, ఏమొద్దులే. సరే అక్కయ్య, వెళ్ళొస్తాను. పొద్దున్నే వెన్న తీసి తిన్నగా సంతకే వెళ్ళిపోతా. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. నారాయణ నారాయణ. సరేనా కన్నయ్య, సరేనా? ఇవాళ కాస్త విచిత్రంగా మాట్లాడిందేంటి? అసలు అందరి గోపికలకి ఏమైందో ఏంటో. అందరూ కలిసి నన్ను పిచ్చిదని చేస్తున్నారు. ఈ వెన్నెక్కడ పెట్టాను? కన్నయ్య, విన్నావా? అన్నా, పొద్దున్నే చిన్నమ్మ సంతకు వెళ్తోంది వెన్న తీశాక. ఖచ్చితంగా నిన్ను మాయ చేయడానికి కస్తూరి బాగా చెప్పి పంపించినట్లుంది తనని. అలా అయితే రేపు ప్రభావతి చిన్నమ్మ ఇంట్లో వెన్న రుచి చూడాల్సిందే మరి. ఏదైతే నువ్వు అవకాశం అనుకుంటున్నావు అది ఒక పథకం కన్నయ్య. అందరూ పూర్తిగా సిద్ధపడి నీకోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. అయితే మనం కూడా పూర్తిగా సిద్ధపడే వెళ్దామన్నా. బెల్లం పెరుగా? ఒక్కసారి రుచి చూడు, నువ్వు కొద్దిగివ్వు. వద్దొద్దు, ఇది మీ అందరి కోసం కాదు. మరి ఎవరి కోసం? ఇది నేను కన్నయ్య. అంటే నా ఉద్దేశం, ఇది కన్నయ్యని పట్టుకోవడం కోసం చేసింది. తనకిది చాలా ఇష్టం కదా. దీంతో మనం చూపిన లోభం వల్ల తను చిక్కుకుంటాడేమో. ఒకవేళ ఈ పెరుగు తినకపోతే వచ్చి మాత్రం లాభం ఏముంది? అందుకనే చాలా ప్రేమతో తయారు చేశాను, తన కోసమే. ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు. నా మాట విను కన్నయ్య. అన్నిటికంటే ముందు బయట ద్వారాలన్నీ మూసేయండి. ఆగు ప్రభావతి, అన్ని దీపాలు వెలిగించుకో. తక్కువ వెలుగులో దాక్కుని తన కోసం ఎదురు చూడడం చాలా సులభమవుతుంది. అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. అందువల్ల మనం కూడా ఎలాంటి పథకం తయారు చేయాలంటే మనల్ని ఎవ్వరూ పట్టుకోకూడదు. కన్నయ్యని పట్టుకోవాలంటే అందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక దారి గుండా అందరం బయటకు రావడం అసంభవమైన పని. అందరూ వేరువేరు కక్షల్లోకి వెళ్ళి
అక్కడున్న దారుల్లోంచి పారిపోదాం. వారు ఏ ద్వారం నుంచైనా కిటికీ నుంచైనా పారిపోగలడు. అందుకనే లోపలికి వస్తాడన్న అనుమానం ఉన్న ప్రతి చోట మనలో ఎవరో ఒకరు కాపలా కాస్తారు. మధు, నువ్వు పెద్ద గదిలోంచి గవాక్షకు నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అలాగే. జానకి, కస్తూరి, మీరిద్దరూ ఈ తాడు తీసుకొని పెద్ద ద్వారం దగ్గర ఉండండి. ఉజ్వల, నువ్వు గదిలోని పూజా మందిరంలోకి గవాక్షం నుంచి బయటకు పోవాలి. సుమతి, అత్తమ్మ, మీరు పూజ గదిలో ఎదురు చూస్తూ నిలబడండి. అన్నా, మీరు వంటగదిలోని గవాక్షం నుండి పారిపోవాలి. ఇంకా వంటగది బాధ్యతనైతే నీకిస్తున్నాను సావిత్రి. కన్నయ్య, మరి నేను? నువ్వు అన్నిటికన్నా సరళమైన దారిలోంచి బయటకు వెళ్ళిపోవాలి వసంత, ముఖ్య ద్వారం నుంచి. ఇక ప్రధాన ద్వారం బాధ్యత నాది. ప్రతిసారి కన్నయ్య అక్కడి నుంచి కదా వెళ్ళిపోతున్నాడు. ముఖ్య ద్వారం నుంచా? వద్దొద్దు, నా వల్ల కాదు. నువ్వేమీ గాబరా పడకు వసంత, నేను నీతోనే ఉంటాను. ఈసారి తను తప్పించుకునే ప్రతి అవకాశం సమాప్తం. సులక్షణ, మరి నేనేం చెయ్యాలి? మరి శ్రీదామా ఎక్కడి నుంచి పారిపోతాడు కన్నయ్య? తన ఇంట్లోంచి పారిపోవాల్సిన అవసరం ఏముందన్నా? అక్కడే ఎక్కడో దాక్కుంటాడు. వెన్న కుండల దగ్గర కనిపించకుండా కూర్చో. కన్నయ్య వెన్న దొంగలించడానికి రాగానే వెంటనే పట్టుకోవాలి. ఏం పథకం తయారు చేశావు? ఏం పథకం వేశావు కన్నయ్య? కానీ ఎలాంటి సమస్య ఉండదు కదా కన్నయ్య? లేదు, మనందరం జాగ్రత్తగా ఉంటాము. మనమందరం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ప్రభావతి, నీ దగ్గర గంటలున్నాయి కదా, వెళ్ళు తీసుకోనరా. ఇప్పుడే తెస్తాను. ఇదిగో గంటలు. దీన్ని వెన్న కుండకి కట్టేయి. ఎందుకంటే కుండని ముట్టుకోగానే ఇవి మోగుతాయి. దాంతో మనకి సూచన వస్తుంది. గంటలు మోగగానే అందరూ నారాయణ మంత్రం జపం మొదలు పెట్టండి. ఎందుకంటే మనం తన మాయాజాలంలో పడిపోకుండా ఉండడానికి. నారాయణ 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 నారాయణ. నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? మిగతా గోపికలతో పాటు అక్కడ అమ్మ కూడా ఉంటుంది కదా, పట్టుబడిపోతే ఎవరిని పట్టుకోలేరు వాళ్ళు. నేనున్నాను కదా. అవును, ప్రతిసారి పట్టుబడ్డాక కూడా ఎలా తప్పించుకుంటావు? అదెలా సాధ్యం నీకు? ఈ గోపికలందరూ నిన్ను చూస్తూ ఉండిపోతారు, నువ్వు ఆనందంగా బయటకు వచ్చేస్తావు. ఇప్పుడు వీళ్ళకి ఏమని జవాబివ్వను? ఏదో రహస్యం ఉంది కన్నయ్య, అదేంటో నిజం చెప్పు. ఆ రహస్యం అంతా ఈ నెమలి మకుటం. దీని చమత్కారమే ఇదంతా. అందరూ ఈ అందమైన నెమలి పింఛాన్ని చూస్తూ ఉండిపోతారు. దాంతో నేను తప్పించుకుని వచ్చేస్తాను. అయితే నేను కూడా నెమలి పింఛం పెట్టుకొని వస్తాను కన్నయ్య, నీతో పాటు. భలే ఆలోచించావు వసంత. ఇవాళ అందరూ నెమలి పింఛం ధరించి వెళ్దాం. మీరు మీ స్థానాల్లోకి వెళ్ళి దాక్కోండి. ఎప్పుడు వస్తాడో కన్నయ్య?
ఇటు చూడండి అందరూ, అచ్చం కన్నయ్యలాగే ఉన్నాను కదా. కన్నయ్య, నేను కూడా అచ్చం నీలాగే ఉన్నాను కదా. మనందరం కూడా. కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 మురళీ మనోహర కృష్ణ గోపాల గోవింద హే దామోదర. నువ్వు చెప్పింది నిజం కన్నయ్య. ఎదురు చూసి చూసి తమ ఇళ్లకు వెళ్ళిపోయినట్లున్నారు వాళ్ళంతా. కానీ ఇంత చీకటిగా ఎందుకుంది తెలీదు. అమ్మ అసలు చీకటిగా ఉంచదెప్పుడు. కన్నయ్య, ఇప్పటికీ సమయం ఉంది, వెళ్ళిపోదాం పదా. ఏం కాదు అన్నా, మీరు పాలు పెరుగు వెన్న వెతకండి. అందరూ కొద్దిగా త్రాగి తింటే కష్టశక్తి వస్తుంది. అప్పుడు వెన్న భోగం చేసుకుందాం. కన్నయ్య, నువ్వు కూడా తిను. నేను తినేదానికోసమే వెతుకుతున్నాను ఉజ్వల. గుర్తుంది కదా మనం ఏం నిర్ణయించుకున్నామో. పారిపోవాల్సి వస్తే అదే విధంగా పరిగెత్తాలి. రండి, ఇది తిని చూడండి. ఇందులో పెరుగు బెల్లం ఎలాగో ఉన్నాయి. దాంతో పాటు బోల్డ్ ప్రేమ కూడా ఉంది ఇందులో. ఇప్పుడు ఆనందంగా ఉంది కన్నయ్య. వెన్నతో పాటు మిఠాయి కూడా దొరికింది. అది అక్కడ నీకెలా తెలిసింది? అమ్మ బెల్లపు పెరుగు తయారు చేసి ఉంటారని. చాలా పెద్ద కథ ఇది, తర్వాత చెప్పుకుందాంలే. ముందు ఇదంతా పూర్తి చేయండి, ఆ తర్వాత మనం త్వరగా వెళ్ళిపోవచ్చు. కానీ వెన్న తినకుండానే ఎలా వెళ్ళగలం చెప్పు బలరామా? నా ఇంట్లో పైన వేలాడదీసిన వెన్నకుండ దింపడానికి ఎత్తైన బల్ల స్తంభం వెనకాలే ఉంది. ఇవాళ పర్వతం ఏర్పడాల్సిన అవసరం లేదు. కన్నయ్య, గంటలు. చెప్పాను కదా ఇదో పథకమని. పద ఇక్కడి నుంచి.
నువ్వేమీ చింతించకన్నా, ఇదేమీ మోగదులే. చూడండి గంటలు, ఇప్పుడు అస్సలు మ్రోగకండి. దయచేసి ఉట్టిలోంచి కుండను దింపనివ్వండి. తమ ఆజ్ఞ ప్రభు. కన్నయ్య జాగ్రత్త. రండి రండి, అందరూ రండి. కన్నయ్య, ఇందులో వెన్నె ఉందో లేదో ఈ చీకట్లో ఏమీ తెలియడం లేదు. ఒక గవాక్షాన్ని తెరిచి వస్తాను. అమ్మ కూడా ఇక్కడే ఉంది, అది పెద్ద కర్రతో సహా. అయినా నేను ఎవరికి భయపడను, కానీ పరిస్థితి అలాంటిది. పద కన్నయ్య, త్వరగా పారిపోదాం. అయినా ఇప్పుడు ఎలాగో లోపలికి వచ్చాం, కుండ కూడా దింపుకున్నాం. మరి వెన్న తిని వెళ్దాము, సరేనా? అయినా వీళ్ళిద్దరూ పడుకున్నారు కదా. అందరూ భయపడకుండా వెన్నని ఆనందంగా ఆస్వాదించండి. నెమలి పింఛం ఉంది కదా, ఏమి కాదులే. చెప్పాను కదా, అయినా ఎందుకు మోగావు? క్షమించండి ప్రభు, మీకు నివేదన చేస్తే మేము ఎల్లప్పుడూ మోగుతాం కదా, అలవాటులో పొరపాటు, అందుకే మోగాను. ఇప్పుడేం చేద్దాం కన్నయ్య? పారిపోండి. అది కృష్ణుడు. అదిగో కన్నయ్య. అరే కన్నయ్య ఇక్కడున్నాడు. నేను ఇక్కడున్నాను. కృష్ణ, మళ్ళీ తన మాయాజాలాన్ని ప్రయోగిస్తున్నాడు. కన్నయ్య చిక్కుకున్నాడు. కన్నయ్య నెమలి పింఛం మనకి అండగా నిలిచింది. కానీ తనకెవరు అండగా ఉంటారు? ఇవాళ నువ్వు మాకు దొరికేసావు కన్నయ్య. నువ్వు బెల్లంతో పెరుగు చేసావు కదా చిన్నమ్మ, అది చాలా రుచిగా ఉంది. నిజంగానా? జాగ్రత్త ప్రభావతి, తన వలలో చిక్కుకోకు. తన కళ్ళల్లోకి అస్సలు చూడొద్దు, తనని ముట్టుకోవద్దు కూడా. చిన్నమ్మ, నువ్వు నన్ను తాకకపోతే మరి నన్ను ఎలా పట్టుకుంటావు?
ఆలోచించు, వెంటనే పట్టుకో. నారాయణ 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 నారాయణ. ఇప్పుడు కన్నయ్యని తీసుకొని తిన్నగా యశోద గారి దగ్గరికి వెళ్ళు. మేము తర్వాత నీ దగ్గరికి వస్తాం. అందరం కలిసి వెళ్తే యశోద గారు అనుకుంటారు కన్నయ్యకి వ్యతిరేకంగా ఏదో పథకం వేస్తున్నామని. ఇంకా నిలబడి ఉన్నావేంటి ప్రభావతి? తీసుకెళ్ళు. నీ వెన్న మొత్తం వాళ్ళు తినేశారు. కేవలం వెన్నే కాదు, పాలు పెరుగు అన్నీ తినేశారు. ఆలోచించు, వ్యాపారికి ఏం చెప్పాలనుకుంటున్నావు? కన్నయ్యని ఆపి తీరాలి ప్రభావతి. యశోద అక్కయ్య, ఎక్కడున్నావు? బయటికి రా అక్కయ్య. ఏం జరిగింది ప్రభావతి? ఇలా ఎందుకు అరుస్తున్నావు? ఎందుకంటే మీ అబ్బాయిని దొంగతనం చేస్తుండగా పట్టుకున్నాను నేను. మీరు సాక్ష్యం కావాలన్నారు కదా, ఇదిగోటి సాక్ష్యం. ఇప్పుడు చెప్పండి, దోషి ఎవరు? మా గోపికలందరమునా లేక మీ కన్నయ్య? అవునా? అంటే నువ్వు కన్నయ్యని ప్రత్యక్షంగా పట్టుకున్నావు? ఖచ్చితంగానా? ఇప్పుడు కూడా ఇంకా సందేహంగా ఉందా మీకు? అందరి ముందు పట్టుకున్నాను వెన్న దొంగతనం చేస్తుండగా. అవునా? అయితే తనని ఎక్కడ పట్టుకున్నావు? మా ఇంట్లోనే. ఓ, అంటే నువ్వు అందరి ముందు పట్టుకున్నావు కదా? ఇంకా అక్కడ ఎవరెవరున్నారు? సులక్షణ ఉంది. నా పేరెందుకు చెప్పాలి? శంకరి అత్తున్నారు, సుమతి, సావిత్రి, కస్తూరి. తను మనందరి పేర్లు ఎందుకు చెప్తుంది? ఇంకా జానక్ కూడా ఉంది. ఇక ఇప్పటి నుండి యశోద వదిన నన్నైతే ఇంట్లో కూడా రానివ్వదు. ఇక మీరందరూ బయటుండి చాటుకు వినడం ఎందుకు? లోపలికి రండి. మీ అందరికీ కాస్త కూడా సిగ్గనిపించడం లేదు కదా? స్త్రీలందరూ ఏకమై ఒక్కటిగా నా చిన్నారి కన్నయ్యకి విరుద్ధంగా పన్నాగాలు పన్నుతున్నారు కదా? ఇవన్నీ తెలిస్తే మీ భర్తలు సంతోషిస్తారా? కానీ వదిన, మేమందరం ప్రభావతి చిన్నమ్మ ఇంట్లో చాటుగా దాక్కునున్నాం. అక్కడ మా కళ్ళారా చూసాం కన్నయ్య దొంగతనం చేస్తుండగా. యశోద గారు, మీ వల్లే ఇదంతా చేయాల్సి వస్తుంది. నా కారణంగానా? సాక్ష్యం తెమ్మని చెప్పింది నువ్వే కదా? ఇప్పుడు ఇదిగో మీ సాక్ష్యం. మీ కన్నయ్య. ప్రభావతి, నీకు మతి భ్రమించిందా? నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావా? లేదు లేదక్కయ్య, నేను వీళ్ళందరిలా కాదు, కేవలం ఆరోపించడానికి. కన్నయ్యను స్వయంగా పట్టుకున్నాను నేను దొంగతనం చేస్తుండగా. అందుకే కదా తీసుకొచ్చాను. ముందు నువ్వు చూసుకో, ఎవరి చేయి పట్టుకున్నావో. నా కన్నయ్యదా లేక నీ శ్రీధాముడిదా? ఈ దశలో ఎలా సాధ్యం? నేను చూస్తుంటే ఎక్కువ వెన్న అమ్ముకోవాలనే గోలలో చాలా ఎక్కువ శ్రమ పడిపోతున్నావు. అందుకే నీకు నీ కొడుకులో కూడా నా కన్నయ్య కనిపిస్తున్నాడు. ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? తప్పకుండా కన్నయ్య మార్పిడి చేసుంటాడు. నేను నేను అంటావేంటి? నువ్వే నా వెన్న తిన్నావు కదా, కృష్ణుడితో కలిసిపోయావు కదా నువ్వు. అరే, ఇక చాలా ఆపు ప్రభావతి.
నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి మీ అమాయక పిల్లాన్ని ఎందుకు శిక్షిస్తున్నావు? కానీ యశోద గారు, నేను స్వయంగా నా కళ్ళతో చూశాను ప్రభావతి కన్నయ్యని పట్టుకొని రావడం. అవును వదినా, నేను కూడా చూశాను. నేను కూడా చూశాను. అవును, మేమందరం చూసాము. మరి శ్రీధామ ఇక్కడికి ఎలా వచ్చాడు? దారిలో ప్రభావతి ఏదో గడబిడ చేసుంటుంది. నేనేమీ అలాంటివి చేయలేదు. చెయ్య పట్టుకొని తిన్నగా ఇక్కడికే తీసుకొచ్చాను. అయితే కన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? అవునవును, ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పు కృష్ణ, ఏం చేసావు? ఎక్కడ మార్చేసావు? చెప్పు మాకు. ఆపండి. ఇప్పటికైనా మీ తప్పు ఒప్పుకోండి. మీరందరూ నా కన్నయ్యను వెన్నదొంగని చెయ్యాలని ఎంత గుడ్డివాళ్ళైపోయారంటే ఇవాళ శ్రీధాముల్లో కూడా నా కన్నయ్య కనిపిస్తున్నాడు. నువ్వు ప్రభావతి, కనీసం వాడు వెన్న తిన్నా కూడా తిడుతున్నావు. పైగా కన్నయ్య అనుకుని ఇక్కడికి తీసుకొచ్చావు. చూడు, నోటికి వెన్న అంటింది. అక్కయ్య, ఖచ్చితంగా కన్నయ్య ఏదో మోసం చేసేశాడు. అవును వదినా, ఎలా ఎందుకు అని మాత్రం అడగకండి. దీనికి జవాబు మా దగ్గర అసలు లేదు. కానీ ఖచ్చితంగా ఏదో చేశాడు తను. లేకపోతే ప్రతిసారి ఇలా ఎలా తప్పించుకుంటాడు? అవును నిజమే. నా కళ్ళతో చూడకపోతే నాకు నమ్మకం కలిగేది కాదు. కాని యశోద, ఈసారి మాత్రం దొంగతనం కన్నయ్య చేశాడు. నా మాట నమ్ముతావు కదా నువ్వు? ఆహా, బాగుందత్తయ్య. మీరందరూ శ్రీధామని కన్నయ్య అంటారు, నేను ఒప్పుకోవాలి. మీరందరూ నా కృష్ణుని వెన్న దొంగ అంటారు, అది ఒప్పుకోవాలి. అరే, మీ మనసులోకి ఏదొస్తే అది అనండి, నేను ఒప్పుకుంటాను. అది కూడా పిచ్చిదానిలాగా. ఒప్పుకోవద్దు. కానీ తన ఇంట్లోనే దొంగతనం చేసినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే యశోద గారు. ఒప్పుకోవాల్సిందే. అవునక్కయ్య, పిల్లాడినిలా వెనకేసుకొస్తుంటే వాడి ధైర్యం ఇంకా పెరుగుతూ పోతుంది. సొంత కొడుకు దొంగతనం చేయడం స్వయంగా చూసినప్పుడు అక్కయ్య, మేమందరం నిన్ను అడుగుతాము. అప్పుడు చూద్దాం దానికి ఏ సమాధానం మీ దగ్గర ఉంటుందో. పదండి. పదండి. నిజాన్ని నిరూపించలేకపోయారు, పైగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయినా నా కొడుకు తన ఇంట్లో వెన్న దొంగతనం ఎందుకు చేస్తాడు? ఇవాళ అక్కయ్య ముందు అవమానంతో తలదించుకునేలా చేశావు నువ్వు. ఇలా చేయడం మంచి పని కాదు. ముందే చెప్పాల్సింది కదా, నేను కన్నయ్యని కాదు నిన్ను పట్టుకున్నానని. కానీ అమ్మా, నేను ఇక్కడున్నాను. కానీ నేనిప్పుడు శ్రీధామను కదా లోపలికి తీసుకొచ్చింది. అసలేం జరుగుతోంది? కానీ నేను ఇక్కడున్నానమ్మా, ఇంట్లో. నేను కన్నయ్యని దొంగతనం చేస్తుండగా పట్టుకున్నాను. తనని అక్క ఇంటికి తీసుకెళ్లాను. తిరిగి చూస్తే అక్కడ కన్నయ్య కాదు, శ్రీధామి ఉన్నాడు. తర్వాత శ్రీధామని ఇక్కడికి తీసుకొచ్చాను. తను కృష్ణుడు అయ్యాడు. అసలేం జరుగుతోంది? చూస్తుంటే ఎక్కువ వెన్న అమ్ముకోవాలని చాలా ఎక్కువగా శ్రమ పడుతున్నట్లున్నారు మీరు. అందుకనే శ్రీధామలో కూడా నేనే కనిపిస్తున్నాను కదా చిన్నమ్మా. కాదు, నువ్విక్కడికి వెన్న దొంగతనానికి వచ్చావు. ఇప్పుడు నన్నేదో మోసం చేస్తున్నావు. అయ్యో చిన్నమ్మా, మీరు మర్చిపోతున్నారు. నేనిక్కడికి బెల్లంతో చేసిన పెరుగు తినడానికి వచ్చాను. మీరే కదా నన్ను రమ్మన్నారు. నేనే కదా రమ్మని చెప్పాను. చాలా బాగుంది. ఇంకోసారి చేస్తే మళ్ళీ చెప్పండి, మళ్ళీ వచ్చి తింటాను. వచ్చేసారా మీరు? అదేంటి మీరేమీ తీసుకురాలేదు? మీరిచ్చిన మాట గుర్తుంది కదా మీకు?
గోకుల వాసులకు వారిచ్చిన మాటకు మించి ఏమీ లేదని విన్నాను. ఇక మీరు నా ముందే శ్రీమన్నారాయణుడిపై శపథం చేశారు. అవును, మాకు బాగా గుర్తుంది వ్యాపారి గారు. మీరు చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. అది కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. కానీ 1-2 రోజుల్లో మీకు వెన్న మొత్తం ఇచ్చేస్తాం. సామాగ్రి గనుక సర్వశ్రేష్టమైంది అయితే 1-2 రోజులు ఆగగలుగుతాను నేను. కానీ మీరు ఆ సామాగ్రి తీసుకొని మధురకు రావాల్సి ఉంటుంది. ఇవాళ నేను వెళ్ళిపోతున్నాను కదా. మీరేం ఆందోళన పడకండి. మొత్తం సామాగ్రిని జాగ్రత్తగా అక్కడికి పంపిస్తాం. ఇంకేం, మరి నేను మిమ్మల్ని మధుర ద్వారం దగ్గరే కలుస్తాను. నారాయణ 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 నారాయణ. ఇక్కడ అత్యంత అధిక ధనరాశి లభించింది. ఇక మధురలో లభించేది మోసం, దగ. అంతా లాగేసుకుంటాను. అందరికీ పిచ్చి పట్టేసింది. మాటకు మాట పొంతన లేకుండా ఉంది. నోటికి వచ్చిందల్లా మాట్లాడి వెళ్ళిపోయారు. వీళ్ళ ఇంట్లోకి దూరి వెన్నెలా దొంగిలిస్తాడసలు నా కన్నయ్య? ఏదైనా ఉపాయం ఆలోచించావా కృష్ణ? 2 రోజుల నుంచి మన జట్టు ఖాళీగా కూర్చోనుంది. ఎవరింట్లో వెన్న దొంగలించాలో చెప్పు చెప్పు కన్నయ్య. ఇప్పుడు మన జట్టుకి కలిసి ఉండడం చాలా మంచిది, సురక్షితంగా ఉండడానికి. కానీ మన జట్టు ఆడుకోవడానికి వెళ్ళొచ్చు కదా. గోపికల కారణంగా 2 రోజుల నుంచి అమ్మ ఆందోళనగా ఉంది. నేనే ఏదో ఒకటి చేయాలి. ఆడుకుందాం పదా. మీరందరూ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. తర్వాత ఎందుకు? నా మాట నమ్మండి అన్నా. మీరందరూ వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది. అది పూర్తి చేసి మీ వెనకే వచ్చేస్తాను. వీడెందుకు వాళ్ళందరితో ఆడుకోవడానికి వెళ్ళలేదు? నా ఆలోచన సఫలమైంది. ఒక్కడివే ఆడుకుంటున్నావా కన్నయ్య? వాళ్ళందరితో ఎందుకు వెళ్ళలేదు? నేను నిర్ణయించుకున్నానమ్మా, ఇక నుంచి బయటకు ఆడుకోవడానికి వెళ్ళను. అలా ఎందుకు నాన్నా? చెప్పు కన్నయ్య, ఏం జరిగింది? ఎవరైనా గొడవ పెట్టుకున్నారా నీతో? గొడవేం లేదులే అమ్మా. కానీ నేను బయటకు వెళ్ళేటప్పటి నుంచి గోపికలు నాపై ఏదో ఒక ఫిర్యాదు తీసుకొని వస్తున్నారు. ఇక నువ్వేమో వాళ్ళ మాటల గురించి ఆలోచిస్తూ ఆందోళన పడుతున్నావమ్మా. కాస్త కూడా నవ్వడం లేదు అసలు. అందుకని నేనిక బయటకు వెళ్ళను, మీ కళ్ళ ముందే ఉంటానమ్మా. కాస్త ఎక్కువగా ఆలోచించడం లేదా నువ్వు? నువ్వు కూడా చాలా ఎక్కువే ఆలోచిస్తున్నావు కదమ్మా. సరే, ఇక మీదట ఆలోచించను, సరేనా? ఇంతకు ముందులా ప్రసన్నంగా ఉంటావా? ప్రసన్నంగా ఉంటాను. మరి నువ్వు కూడా ఉంటావు కదా. అలాగే స్నేహితులతో కలిసి బయట ఆడుకోవడానికి కూడా వెళ్ళాలి. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. గోకులానికి రాణిని నేను. ఇక నువ్వు నా ముద్దుల రాజకుమారుడివి. కానీ అమ్మా, గోపికలు మళ్ళీ ఫిర్యాదు తీసుకుని వస్తే ఏంటి? వాళ్ళని ఎలా భయపెడతానంటే మళ్ళీ తిరిగి రాకుండా వెళ్ళిపోతారు. అంతేకాదు, బాగా గుర్తుంచుకుంటారు. లేకపోతే అమ్మా, వాళ్ళని ఎలా భయపెడతావు? ఇలాగా. అమ్మా, తప్పకుండా జానకి అయి ఉంటుంది కదా. జాగ్రత్త. ఎక్కడున్నావో అక్కడే ఆగు. నా ఇంట్లో కాలు కూడా పెట్టకూడదు. ఏం మాట్లాడకుండా వెళ్ళిపో. ఏంటిది?
అయినా ఈ మీసం బాగుంది నీకు. ఇదే కదా నేను కోరుకున్నది. సరే యశోద, నేను త్వరగా వెళ్ళాలి. తిరిగి వచ్చాక ఈ మీసాల రాణి సంగతి చూస్తాను. మీరెంత ఉత్సాహంగా ఎక్కడికి వెళ్తున్నారు? చాలా విశిష్టమైన అతిథిని ఆహ్వానించడానికి వెళ్తున్నాను. నిష్ట కలిగిన బ్రాహ్మణుడు. ఎన్నో ఏళ్ల తీర్థయాత్ర తర్వాత ఆయన మన గోకులానికి విచ్చేస్తున్నారు. ఈ నిష్టగల బ్రాహ్మణుడు ఎవరమ్మా? చాలా ఉత్సకోటి వైష్ణవుడు కృష్ణ. నారాయణుడు చాలా గొప్ప భక్తుడు. నీకు తెలుసా, తీర్థయాత్రలకు వెళ్లే ముందు నన్ను త్వరగా తల్లవుతావని ఆశీర్వదించాడు. అప్పుడు ఈ చిన్నారి కృష్ణుడు నా ఒళ్ళోకొచ్చాడు. యశోద, మనకు కుమారుడు జన్మించాడని ఆయనకు తెలీదు కదా? అన్ని కుండలు సరిగ్గా పెట్టాలి. సరే. చూడండి పతిదేవా, జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. సరే, అలాగే. సరిగ్గా లెక్క పెట్టారు కదా? సరే. ఏంటి సరే సరే? ఎన్నున్నాయో అది చెప్పండి. 4 కుండలు వెన్న, 6 కుండల పాలు, 5 కుండల పెరుగు. నెయ్యి కుండలు ఎవరు చెప్తారు? 3 నెయ్యి కుండలున్నాయి. అక్కడికెళ్ళి మర్చిపోవద్దు, సరిగ్గా లెక్క పెట్టాలి. ఇంకొకటి, వచ్చేటప్పుడు 2 ఎక్కువ ధనరాశులు తీసుకొని రావాలి. అర్థమైందా? సరే. గుర్తు పెట్టుకోండి, ఒకవేళ వచ్చేటప్పుడు ధనం తీసుకురాకపోతే ఇంట్లోకి రానివ్వను. సరే. ఇది నందగ్రామమే కదా? అవునండి. ఈ మధ్య నందగ్రామం కంటే నందనందుడి గ్రామం అని అంటున్నారు గోకులాన్ని. అవును, తన గురించి నేను చాలా విన్నాను. అతను బంగారం అని. ఎంత దిగుడంటే మహారాక్షసి పూతన కూడా ఏమీ చేయలేకపోయింది. మన కన్నయ్యకి కూడా వారి ఆశీర్వాదం లభిస్తే ఎంత బాగుంటుందో కదండి. అందుకే ఆహ్వానించడానికి వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, స్వచ్ఛత పరిశుభ్రత ఆయనకి ఎంతో ముఖ్యమని. పూజా కార్యక్రమానికి ముందు స్వయంగా వారే గుడిని శుభ్రం చేస్తారు. అరే బ్రాహ్మణోత్తమ, మళ్ళీ ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? ఇదంతా సర్వసాధారణం కదా. వేరే వాళ్లకు సాధారణం కావచ్చు, కానీ నాకు మాత్రం స్వామి శ్రీమన్నారాయణుడు ఇష్ట ప్రకారం పూర్తి శుభ్రత కావాలి. ఎప్పుడైతే సంపూర్ణ శుభ్రత అవుతుందో అప్పుడే పూజ జరుగుతుంది. మీరేం ఆలోచించకండి, వారు రాకముందే నేనంతా శుభ్రం చేస్తాను. ఇది నిజమేనా? నందరాజు కుమారుడు దివ్యమైన వాడేనా? ఆ విషయం నాకు తెలియదు బ్రాహ్మణోత్తమ, తను దివ్యమైన వాడో కాదో అని. కానీ ఏదో విషయమైతే ఉంది తనలో. తనని చూడగానే మనసుకి అద్భుతమైన తృప్తి లభిస్తుంది. అంత విశేషం ఏముంది ఆ నందుడి బాలుల్లో? నేను అమ్మతో గడపాలని ఇంట్లోనే ఉన్నాను, కానీ అమ్మ పనిలో పడిపోయింది. అలాంటి విశేషం ఏముంది ఆ బ్రాహ్మణుడిలో? జరగరా. ఒంటెలాగా నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? పని చేసుకోనివ్వు, నా దగ్గర సమయం లేదు. అమ్మా, నువ్వే కదా చెప్పింది నేను రాజకుమారుణ్ణి, ఇంకా నువ్వు రాణివని. మరిప్పుడు చీపురితో ఇల్లు ఊడుస్తున్నావేంటి? కన్నయ్య, రాణినైతే ఏంటి, మన ఇంటి పని మనమే చేసుకోవాలి. కన్నయ్య, అక్కడే ఉండు, నువ్వు వదులు. రాజకుమారుడినైతే ఏంటి, మన ఇంటి పని మనమే స్వయంగా చేసుకోవాలి.
నేను నీ పనిని తగ్గించాలనుకున్నానమ్మా. ఉత్సాహం కూడా పెంచేశాను నేను. వదిలేరా కన్నా, వదిలే. వెళ్ళు, కూర్చుని వెన్న తిని శక్తిని పెంచుకో. ఇదంతా నేను చేసుకుంటాను. నిజంగా మీరు వెన్న దొంగతనానికి వెళ్ళరా ప్రభు? వెళ్ళాలని ఉంది, కానీ గోకులవాసులకి ఈ పాఠం నేర్పించాల్సిన అవసరం కూడా ఉంది. అది వారి రాజా రాణులు చెప్పిన సలహాను పాటించకపోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో అని. అదా సంగతి. అందుకే మీరు కోరుకున్నది వాళ్ళంతా వెన్నను ఒక్క దగ్గర పోగు చేసి మధురకి వెళ్ళాలని. దాంతో వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎలాంటి వ్యక్తులతో వ్యాపారం చేయబోతున్నారని.